అందరికీ ప్రైజ్ దలాడండి. మనం కొలస్సి పత్రిక గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు కొలస్సి మొదటి అధ్యాయం 27వ వచనముని మనం చూసుకున్నట్లయితే 27వ వచనం, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణమై ఉన్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే అన్యజనులలో ఈ మర్మం మనం నిన్న 1:26లో మనం చెప్పుకున్నాం కదా. అది చెప్పుకున్నప్పుడు ఏంటిది మర్మము ఏంటి? కన్యకలో క్రీస్తు పుట్టడం ఒక గొప్ప మర్మం, తిరిగి లేవడం, మరణించిన వాడు తిరిగి లేవడం ఒక గొప్ప మర్మం అని చెప్పుకున్నాం కదా. ఈ మర్మము కేవలం యూదులలోనే, ఇజ్రాయేలులోనే కాకుండా అన్య జనులలో కూడా ఆయన యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా ఏంటిదట? మీ అందున్న క్రీస్తు మహిమ. అంటే మనలో ఉన్న క్రైస్తవులలో, ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది క్రైస్తవులలో ఉన్న ఈ మహిమను నిరీక్షణ అయి ఉన్నాడను. అంటే మన నిరీక్షణ ఏదండి? మనం మరణించిన పరలోక రాజ్యము వెళ్తాం, ఇక్కడ కన్ను మూస్తున్నాము అక్కడ తెరుస్తాము అనేటటువంటి నిరీక్షణ మనకి ఉందండి. ఆ నిరీక్షణ కలిగి ఉన్నామనేసి ఆ సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి, అది ఎవరికి తెలియపరుస్తున్నాడు? ఆ మర్మము, ఆ నిరీక్షణ పరిశుద్ధులకు. దేని ద్వారా? ఆత్మ ద్వారా అది తెలియపరచగోరి ఆ మర్మమును వారికి బయలుపరచెను. ఎవరికి? పరిశుద్ధులకు తెలియపరచగోరి ఆ మర్మము. ఏ మర్మము? ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న మర్మాన్ని ఎవరికి? అన్యులకు కూడా అంటే పరిశుద్ధుల ద్వారా అన్య జనమునకు తెలియపరచటానికి దేవుడు పరిశుద్ధులకు తెలుపుతున్నాడు అన్నట్టు. అయితే మనం ఒక అన్యులకు పత్రికగా కనబడాలి. మన ప్రవర్తన, మన గుణగణాలు, మన ఆఫీస్లో మన నడవడి, మన యొక్క ప్రతి చేష్టలు, చేతిలో చేసే చేష్టలు, కాళ్ళతో నడిచే నడకలు, కళ్ళతో చూచే చూపులు, ఇవన్నీ కూడా ఏంటి అండి? దేవుని యొక్క అవయవములై ఉన్నాము కాబట్టి ఇవన్నీ కూడా కడు జాగ్రత్తగా మనము ఉపయోగించుకునే వారంగా మన నడతను చూచి, వారు మన పరిశుద్ధతను చూచి, మనలో దేవుడు